సార్ ఇప్పుడు ఈ మకాడమియా ప్లాంట్ గురించి మనం డైరెక్ట్గా మనం సైట్లోకి వచ్చేసాం. ఎస్ సార్. ఇప్పుడు సైట్లో మన ఆడియన్స్కి ఎలా ప్లాంటేషన్ చేస్తారు ఏంటి అన్నది ఒకసారి డైరెక్ట్గా మీరు లైవ్లో చూపించండి. అసలు ఏంటి ఈ మొక్క, ఒకటి చిన్నగా ఉంది, ఒకటి పెద్దగా ఉంది. ఎస్. సో ఇది ఎలాగా ఏంటి అన్నది ఒకసారి చెప్తారు సార్? ఇది మనకు 6 months మొక్క సార్. ఓకే అండి. తర్వాత మనం 6 months మొక్క ఎందుకు అని చెప్పి మనం తీసుకురావడమే పెద్ద మొక్కలు తీసుకొచ్చినాం. ఇది 1 year ప్లస్ మన మొక్క సార్. ఇది దీన్ని మనం మకాడమియా మొక్క అంటాము. మనకి ఈ విధంగా డ్రిప్ ఇరిగేషన్ ఉంటుంది, వాటర్ ఉంటుంది సార్. ప్రతి చెట్టుకు కూడా మనం టేక్ ఓవర్ చేస్తాము. ఓకే, మనం ఎవరైతే కస్టమరు ఒక 528 గజాలు పెట్టి ప్లాట్ తీసుకుంటున్నాడో లేదా ల్యాండ్ తీసుకుంటున్నాడో దాన్ని 11 సెంట్లు అంటాం సార్. వాళ్ళకి మనం 35 చెట్లు పెట్టిస్తున్నాం సార్. ఈ 35 చెట్లు కూడా దీని పేరు వచ్చేసి మకాడమియా నట్స్ అంటాం. ఓకే సార్. ఇది మకాడమియా నట్ సంబంధించిన చెట్టు అండి. డ్రిప్ ఇరిగేషన్ అంటే 24 hours ఇలా చేస్తారు? లేదండి, రోజు కంపల్సరీగా ఒక 3 hours పెట్టుకుంటాం సార్. మనం డే బై డే పెట్టుకుంటాం వాటర్. ఎందుకంటే దీనికి కన్ఫర్మ్గా ఎంత వాటర్ పెట్టాలనో అంతే వాటర్ పెడతాం సార్. దీనికి కన్ఫర్మ్గా మనకు 24 hours వాచ్మెన్ ఉంటాడు సార్ ఇక్కడ. ఓకే సార్. ఇంకో ఈ విధంగా వాటర్ వస్తుంది సార్. మనకు రెగ్యులర్గా ప్రతి చెట్టుకు కూడా డ్రిప్ ఇరిగేషన్ ఉంటుంది సార్. ఇది ఓకే, ఈ విధంగా చెట్టు గ్రోత్ వస్తుంది. ఇది 1 year చెట్టు అండి. ఇంకో ఈ విధంగా గ్రోత్ వస్తుంది చూడండి. ఈ విధంగా ఇంత మంచిగా గ్రోత్ వస్తుంది. ఇంకో ఇక్కడ ఈ విధంగా గ్రోత్ వచ్చింది. మనం ఏదైతే ఈ చెట్టు మనం తీసుకొచ్చి కూడా ఇప్పటి వరకు ఒక 4th month రన్నింగ్ అవుతుంది సార్ మన సైట్లో. మనం తీసుకురావడమే 1 year ప్లస్ చెట్టు తెచ్చినామంటే దాదాపుగా దీని వయసు 16 నెలలు సార్. మనకు ఈజీగా 4th year నుంచే పంట వస్తుంది. అంటే 1 year అయిపోయిందంటే 3rd year నుంచే మనకు గ్రోత్ వస్తుంది. కానీ మనం కస్టమర్కి ఏం చెప్తున్నాము అంటే 5th year నుంచి వస్తుంది ఖచ్చితంగా. హీల్డ్ ఎంత వస్తుంది సార్? ఒక్కొక్క చెట్టుకి ఎంత వస్తుంది సార్? సార్ మామూలుగా అయితే చెట్టు పెరిగే కొద్దీ మనకు హీల్డ్ అనేది కూడా పెరుగుతూ ఉంటుంది. స్టార్టింగ్ మాత్రం 25 నుంచి 40 kg వరకు వస్తుంది సార్. ఒక 12 years దాటిందంటే చెట్టుకు 50 కిలోల నుంచి 100 కిలోలు వస్తుంది సార్. సో ఎవ్రీ ఇయర్ పెరుగుతూనే ఉంటుంది. 100% చెట్టు పెరిగే కొద్దీ ఆటోమేటిక్గా పంట పెరుగుతుంది కదా సార్. దీని ఇంకొకటి మనకు ఇంపార్టెంట్ ఏంటంటే ఇది అడవి జాతి చెట్టు సార్. ఓకే, రెండోది ఏంటంటే మన వేప చెట్టు లాగానే సార్ 90 ఏళ్ళు బతుకుతుంది ఇది చెట్టు. పొమ్మన్నా దీని వయసు మీరు గూగుల్లో కూడా కొట్టి చూసుకోవచ్చు. మనం ఏదో చెప్పి చేసేది ఏం లేదు సార్. ప్రతి ఇన్ఫర్మేషన్ ఇలా ఆన్లైన్లో ఉంది. 60 నుంచి 90 ఏళ్ళు బతుకుతుంది సార్ ఈ చెట్టు. ఓకే సార్. తర్వాత దీనికి పురుగులు పట్టడం అలాంటివి ఏముండదు సార్. ఉన్నా కూడా మనం టేక్ ఓవర్ చేస్తాం సార్. ఏది ఉన్నా కూడా ఆర్గానిక్ పద్ధతి ద్వారా మాత్రమే పెంచుతాం. ఎందుకంటే మనం ఎక్స్పోజ్ చేయాలి రేపు ఫ్యూచర్లో అంటే మన దగ్గర ఆర్గానిక్ ఫుడ్ ఉంటేనే మనకు ఎక్స్పో ఈజీగా అవుతుంది సార్. అంటే మనకు కూడా ఇంటర్నేషనల్ వీళ్ళు ఎవరైతే తీసుకునే వాళ్ళు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి సలహాలు పాటిస్తున్నాం. ఇది మనం కెన్యా నుంచి ఇంపోర్టెడ్ చేసుకున్నాం సార్ చెట్టు. కెన్యా నుంచి చేసుకున్నాం. ఎందుకు సార్ అక్కడి నుంచి నేను ఇంపోర్ట్ చేసుకున్నాను? యాక్చువల్గా మన దగ్గర చెట్టు ఎక్కడ లేదు సార్. ఇప్పటి వరకు మీకు ఇండియా మొత్తంలో కూడా 300 నుంచి 500 ఎకరాల పంట కూడా ఎక్కడ లేదు సార్. ఇది యాక్చువల్గా ఆస్ట్రేలియన్ ఫ్రూట్ సార్. ఇది యాక్చువల్గా 1850లో కనుగొన్నారు ఈ ఫ్రూట్ ఉందని అక్కడ ఉన్న సైంటిస్టులు. తర్వాత దీని యొక్క వాల్యూస్ను బట్టి ప్రపంచంలో 4000 రూపాయలు per kg ఉంది సార్. ఇది వరల్డ్ నెంబర్ 1 నట్టు. ఇది కింగ్ ఆఫ్ నట్ అని అంటారు సార్. వ్యూవర్స్ చూస్తున్నారు కదా, లాస్ట్ టైం మనం ఏదైతే అనుకున్నామో సార్ చెప్పినట్టుగా ఒక కాన్సెప్ట్ అయితే చెప్పారు. ఎవ్రీ ఎకర్కి మనకి ఎంత లాభం వస్తుందని చెప్పి లాస్ట్ టైం మనం ఒక వీడియో చేసాం, ఇంటర్వ్యూ చేసాం. అదే ప్రాజెక్ట్లో ఇప్పుడు మనం డైరెక్ట్గా లైవ్లోకి వచ్చి మాట్లాడుతున్నాం. అది ఎందుకంటే ఆల్రెడీ సార్ ఇంకో సెకండ్ ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ చేశారు. ఈ ప్రాజెక్ట్ అయితే ఆల్రెడీ మొత్తం కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ చేశారు. అది కూడా మనం చూద్దాం సార్. ఇంకా మనకి ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయి సార్? మనం ఎన్ని ఎకరాల్లో పెడదాం అనుకుంటున్నాం సార్? మన ప్రాజెక్టు ఈ 5 years లోపల ఖచ్చితంగా 1000 నుంచి 2000 ఎకరాస్ ప్లానింగ్ ఉంది సార్ మనకి. సార్ ఒకటి ఏమంటే మన దగ్గరకు వచ్చే కస్టమర్కి ఓన్లీ ఇంపార్టెంట్ ఏంటంటే లైఫ్ టైం ఇన్కమ్. 6 లక్షలు పెడితే 528 గజాలు ఇస్తున్నాం. ప్లస్ 35 చెట్లు వస్తాయి సార్. చెట్టుకు 25 కిలోల పంట వచ్చిన ఇంటూ సగం రేటు ఈరోజు 4000 రూపాయలు మార్కెట్లో ఉంది. 2000 రూపాయలు వేసుకున్నా కూడా చెట్టుకు 50,000 వస్తుంది సార్. 35 చెట్లకి 17.5 లక్షలు ప్రతి సంవత్సరము ఇంటూ 30 నుంచి 60 సంవత్సరాలు. నేనేమంటున్నా సార్ అంటే అందరం కూడా అబ్బా ఊకోండి సార్ మీరు 6 లక్షలకి పెట్టి 17 లక్షలు చెప్తే ఎట్లా అని అంటారు. కాబట్టి మీరు ఓన్లీ 1,50,000 రూపాయలు ప్రతి సంవత్సరము 10% నేను చెప్పిన దానిలో వచ్చి మీకో 1,00,000 నాకో 1,00,000 50% మీకు 50% నాకు సార్. అంటే 6 లక్షలు పెట్టిన ప్రతి కస్టమర్కి తక్కువలో 1,00,000 హైయెస్ట్ 8 లక్షల రూపాయలు ప్రతి సంవత్సరం పంట వస్తుంది సార్. లాస్ట్ టైం అయితే సార్ ఎకరాస్ లెక్కలో అమ్మారు, పర్ ఏకర్ అమ్మారు. ఇప్పుడు సార్ ఒక కాన్సెప్ట్ మార్చారు. ప్రతి ఒక్కరికి ఇది ఏదైతే ఈ బెనిఫిట్ అయితే ఏదైతే ఉందనుకో
ఉందనుకుంటున్నారో ఆ బెనిఫిట్ ప్రతి ఒక్కరికి, చిన్న వాళ్ళకి పెద్ద వాళ్ళకి కూడా చేరాలని చెప్పేసి ఒక ఎకరాన్ని 8 బిట్స్ చేసి 8 ప్లాట్స్గా అమ్ముతున్నారు. Yes, sir. సార్ 8 ప్లాట్స్లో 6 lakhs కదా సార్? ఒక బిట్ 6 లక్షల రూపాయలు సార్. అసలు ఆ కాన్సెప్ట్ ఎలా అనుకున్నారు సార్? అసలు అంటే అందరూ చాలా మంది కూడా మేము అంత పెద్ద అమౌంట్ ఇప్పుడు 48 lakhs అవుతుంది ఒక ఎకరా, 40 lakhs చిల్లర, హాఫ్ ఎకరా కూడా 24 లక్షలు అవుతుంది కదా సార్. సార్ దానికన్నా చిన్న వాళ్ళు కూడా అంటే సార్ నా దగ్గర ఒక ప్లాట్ ఈ సంవత్సరం తీసుకుంటే ప్రతి సంవత్సరం ఒక ప్లాట్ కొంటాడు సార్. ఎందుకు కొంటాడు అంటే దాని వాల్యూస్ తెలుస్తుంది ఆయనకి. ఇప్పుడు రేపు ఈ చెట్టుకి ఇట్లా పూత వచ్చింది అనుకోండి సార్, ఖచ్చితంగా మన మకాడమియా చెట్టు ఎక్కడ ప్లాంటేషన్ ఉందని కస్టమర్ వెతుకుంటూ రావాల్సిందే. మనం పెంచి కస్టమర్కు లాభం ఇస్తున్నాం సార్. ఉట్టిగా ఏమి ఇస్తట్లేదు సార్. 50% మీకు, 50% నాకు. ఆడియన్స్ చూస్తున్నారు కదా, అప్పుడు యాక్చువల్గా వచ్చిన ప్రాఫిట్ సార్ కూడా 50% తీసుకుంటున్నారు, 50%. ఇప్పుడు మనకి లాస్ వస్తే సార్ కూడా లాస్ వస్తుంది. ఎస్ సార్, ఒక్కటి గుర్తుంచుకోండి, ఒక ప్లాట్ ఓనర్కి 8 ప్లాట్లు అంటే ఒక ఎకరాకి మినిమం ఒక 50 లక్షలు వస్తే నా భాగం 25 లక్షలు వస్తుంది. నాకు ఆడ 5 లక్షలే వచ్చింది అనుకోండి, 2.5 లక్షలు వస్తుంది. ఇంత ఎఫర్ట్ పెట్టి ఈ 2.5 లక్షల కోసం కాదండి, కస్టమర్కి లాభం రావాలి, నాకు లాభం రావాలి అంటే మినిమం ఒక ప్లాట్ ఓనర్కు 1,00,000 రూపాయలు వచ్చినా నాకు ఎకరాకి 8 లక్షలు, మీకు 8 ప్లాట్ ఓనర్స్కి 8 లక్షలు నాకు వేసుకున్నా కూడా నాకు కూడా లైఫ్ టైం 60 సంవత్సరాల వరకు జీవితకాలం ఇన్కమ్ ఉంటుంది సార్. సార్ మరి ఇప్పుడు ఒకరు ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఇప్పుడు 6 lakhs పెట్టి ఇన్వెస్ట్ చేస్తున్నారు. 6 lakhs పెట్టి ఒక్కొక్కరు 4 years ఆగాలి అనుకుంటే అప్పటి వరకు వాళ్ళకి మన దగ్గర రెంటల్ ఆప్షన్ ఉంది సార్. నేను డైరెక్ట్గా చెప్పలేను ఇంత అని, కానీ రెంటల్ ఆప్షన్ ఉంది. ప్రతి ఒక్కరికి మన దగ్గర లాభం ఉందండి. మీరు పెట్టే పెట్టుబడికి చాలా ఎక్సలెంట్ ఇన్కమ్ సోర్స్ ఉంది. ఎందుకు అంటే కస్టమర్ లాభంగా ఉండాలి, నేను లాభంగా ఉండాలి. సార్ 6 లక్షలు ఈరోజు మీరు ఇచ్చిందంటే రేపు పొద్దుగాలనే రిజిస్ట్రేషన్ అయిపోతుంది సార్. ఫస్ట్ థింగ్, మీ డాక్యుమెంట్ మీ చేతిలో ఉంది, గుర్తుంచుకోండి. ఈడ 528 గజాలు ఇస్తున్నా, ప్లస్ 35 ప్లాన్స్కి సంబంధించి MOU కూడా ఇస్తున్నా సార్. అగ్రిమెంట్ ఆఫ్ 30 years, 30 సంవత్సరాల వరకు మన ఇద్దరి మధ్యలో మీది భూమి, నేను మీ యొక్క భూమిలో నా చెట్లు పెట్టి ఇద్దరికి సరిసగం సార్. 30 years తర్వాత కూడా మరి మళ్ళీ మీరు అగ్రిమెంట్ ఎక్స్టెన్షన్ ఇస్తారు కదా సార్. ఇప్పుడు వేరే వాళ్ళకి ఎక్స్టెన్షన్ ఇచ్చుకుంటాం, లేదు 30 years తర్వాత మనకు గ్రోత్ రాలేదు, ఎగ్జిట్ అవుతాం. వచ్చింది అనుకోండి ఆటోమేటిక్గా ఇంకో 30 years 60 years వస్తుంది. చెట్టు పెరిగిన తర్వాత హ్యాపీగా ఉంటాం కదా సార్. అవును సార్. ఇప్పుడు 10 ఏళ్ళ మనం ఏదైనా 5 ఏళ్ళ వరకే మనకు టేక్ ఓవర్ సార్. 5 ఏళ్ళ తర్వాత వద్దన్న చెట్టు పెరుగుతుంది సార్. కష్టం మొత్తం 5 years. ఈ 5 years అంతా కూడా మనమే చూసుకుంటున్నాం కాబట్టి హ్యాపీగా మీరు పెట్టే పెట్టుబడి ప్రశాంతంగా ఎక్కడైనా ల్యాండ్ కొంటూనే ఉన్నాం మనం. ఈరోజు ల్యాండ్ మీద పెట్టే పెట్టుబడి ఎక్కడ చెడిపోదు. ఆ ల్యాండ్తో పాటు మన దగ్గర మకాడమియా అనే ఏదైతే ఈ వరల్డ్ నెంబర్ 1 నట్ ఉందో దీని మీద జీవితకాలం ఇన్కమ్ వస్తుంది. ఇది 100%, 100%, 200%. సో దీని సెక్యూరిటీ కూడా మీరు మొత్తం ఫెన్సింగ్ అంతా మీరే వేసుకున్నారు. చుట్టుముట్టు ఫెన్సింగ్ ఉంటుంది సార్, గేట్ ఉంటుంది, 24 hours సెక్యూరిటీ ఉంటుంది. అగో అతను వాటర్ పడుతున్నాడు సార్, అతను వచ్చేసి మనకి 24 గంటలు మన దగ్గరనే ఉంటాడు. ఇక్కడని కాదు సార్, ప్రతి వెంచర్లో కూడా 24 hours సెక్యూరిటీ ఉంటుంది. ఇప్పుడు మన సెకండ్ వెంచర్ స్టార్ట్ అయింది కదా సార్? అవును. సో సెకండ్ వెంచర్లో ఆల్రెడీ ప్లాట్లు మొత్తం అయిపోయినాయండి. సెకండ్ వెంచర్ కూడా స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి మనకు దగ్గరలో ఒక ఎర్రగుంటపాలెంలో సెకండ్ వెంచర్ స్టార్ట్ అయింది. అందులో కూడా దాదాపుగా ఒక 30% సేల్ అవుట్ అయిపోయింది సార్. నెక్స్ట్ నాకు తెలిసి ఈ మంత్ ఎండ్ వరకు కూడా అయిపోతుంది. నేను అనేది ఏం సార్ అంటే ముందు ప్లాట్ చూడండి, చెట్టు గురించి ఆలోచన చేయండి. మకాడమియా ఈజ్ ఏ వరల్డ్ నెంబర్ 1 నట్. అసలు మన లొకేషన్ ఎక్కడ అన్నదే చాలా మంది అనుకుంటారు కదా సార్. అసలు ఆ లొకేషన్ ఏంటి? ఇది మార్కాపురం అండి. ఇక్కడ మాత్రమే ఈ చెట్లు వస్తాయి సార్. మనకు అందరికీ తెలిసిన సత్యమే. ఈ ల్యాండ్ ఏదైతే ఉందో మనకు ఈ చెట్టు రావాల్సినటువంటి ల్యాండ్ ఈ ఏరియాలో ఉంది కాబట్టి మనం కూడా హైదరాబాద్ నుంచి ఇంత దూరం 250 కిలోమీటర్ దూరం వచ్చి చేస్తున్నాం సార్. ఇది మనకు దగ్గరలో ఇక్కడ నుంచి మార్కాపురం వచ్చేసి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ సార్. 10-12 కిలోమీటర్ దూరంలో ఉంది. ఇది ఇంత ముందు ప్రకాశం డిస్టిక్లో ఉన్నది సార్. ఇప్పుడు మార్కాపురం కూడా మనకు డిస్టిక్ అయింది. మన సెకండ్ సైట్ కూడా ఎర్రగుంటపాలెంకి రోడ్డుకు ఆనుకొని ఉంటుంది సార్. ఈ నియర్ బై ఒక 50 కిలోమీటర్ సరౌండ్స్లో మనకు మకాడమియా పంట ఎక్సలెంట్ వస్తుంది సార్. సో ఇప్పుడు నేనంటే వచ్చి చూసాను సార్. ఒకవేళ మన దాంట్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు వాళ్ళకి మీరు ప్రతి కస్టమర్కు సార్ చెట్లు చూపిస్తాం, సైట్ చూపిస్తాం. చూపించిన తర్వాతనే మీరు డిసిజన్ తీసుకోండి. మీకు సాటిస్ఫై అయిన తర్వాతనే మీరు ప్లాట్లు తీసుకోండి. వితౌట్ సాటిస్ఫాక్షన్ సార్ ఏది ఇక్కడ బలవంతం చేసేది ఏం లేదు సార్. మీరు ఒక్కసారి మా సైట్లోకి వచ్చిండ్రంటే మీరు ఒక ప్లాట్ తీసుకునే వాళ్ళు 2 ప్లాట్లు తీసుకుంటారు సార్. ఈ డ్రిప్ ఇరిగేషన్ అంటే మనకి మోటార్ అది ఉందా సార్? ఇప్పుడు బావి మోటారు అన్నీ ఉన్నాయి సార్. పైప్ లైన్ ఇది లైవ్, ఇగో ఇది లైవ్ వాటర్ వస్తుంది సార్.
మోటార్ కూడా ఉంది కదా సార్? మోటార్ ఉండకుండా మనము అసలు భూమి పంట అనేది చేయనీకే రా సార్. 100% ఇలా పైప్ లైన్స్ పెట్టేసి మొత్తం డ్రిప్ ఇరిగేషన్ సార్. ఈ నుంచి అక్కడ దాకా డ్రిప్ ఇరిగేషన్ ఉంటుంది, ఈ నుంచి ఇక్కడ దాకా కూడా డ్రిప్ ఇరిగేషన్ ఉంటుంది. అక్కడ బోర్ ఉంది సార్. ఈ కారు వెనకాల మనకు బోర్ ఉంది, మీకు బోర్ దగ్గర కూడా చూపిస్తాం సార్. సార్ ఇవి మకాడమియా నట్ అంటే ఈ విధంగా ఉంటుంది సార్. ఓకే సార్. ఇది షెల్లలా ఓపెన్ చేసుకోవచ్చు, కానీ చాలా గట్టిగా ఉంటుంది సార్, అంత ఈజీగా రాదు. అంత ఈజీగా రాదు. పళ్ళగొట్టి చూసుకుందాం. కాదంటే అక్కడ రాయి ఉంది చూడండి, ఇంకో రాయి పెట్టండి. రాయితో కొట్టిన సార్ గట్టిగా పలగదు సార్, ఇది చాలా గట్టిగా ఉంటుంది అది. సో మకాడియా నట్ అయితే ఇలా ఉంటుంది. మకాడమియా అనేది సార్ ఇగో దీనిలో నుంచి ఆ విధంగా వస్తుంది సార్. ఇది మకాడమియా నట్ అండి. చాలా టేస్టీ కూడా ఉంది, చాలా బాగుంటుంది సార్. యాక్చువల్ మీరు ఇంకొకటి చాలా క్రీమీగా ఉంది. అందరికీ కస్టమర్లకు ఒక విన్నపం ఏంటంటే ఒక్కసారి మకాడమియా నట్టు ఒక 100 grams తెచ్చుకొని తినండి చాలు, మీరు మా దగ్గరకు వచ్చేస్తారు సార్, అంతే, ఇంకేం లేదు అలా. రైట్ సార్. ఇది డైరెక్ట్ నట్టు అండ్ దీన్ని రా వచ్చేసి మీరు ఏ డ్రై ఫ్రూట్ షాప్కి వెళ్ళినా సరే దొరుకుతుంది. మినిమం 4000 రూపీస్ అమ్ముతారు. 4000 తక్కువ అయితే లేదు సార్. మనం హోల్సేల్లో 2000 సేల్ చేసినా మన ప్రాఫిట్ వేరుగా ఉంటుంది. ఒక 5 years ఓపిక పట్టమని చెప్తున్నారు. సో ఎవరైనా మంచి లాంగ్ టర్మ్ ఇన్కమ్ వచ్చే సోర్స్ కావాలనుకుంటే ఈ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా ప్రాఫిట్స్ చూపిస్తామని చెప్పి సార్ మనకి ఒక ప్రాజెక్ట్ అయితే ముందు తీసుకొచ్చారు. అదే బిఆర్ అగ్రో ఫార్మ్స్. బిఆర్ అగ్రో ఫార్మ్స్ నుంచి ఖచ్చితంగా ప్రాఫిట్ తీయచ్చు అంటున్నారు. షూరిటీ కూడా సార్ వేస్తున్నారు. 100% ఇస్తాను సార్, 100% షూరిటీ ఇస్తా. ఇప్పుడు నెక్స్ట్ మన చెట్లలో, మీ చెట్లలో గుర్తుంచుకోండి, మీ చెట్లలో ఈ నట్టు వచ్చిందంటే మీరు చెట్లకు అంటారు కదా సార్, ఏమంటారు, డబ్బులు కాదు సార్, డైమండ్స్ కాస్తాయి. ఈజ్ ద డైమండ్స్. థ్యాంక్ యూ సో మచ్. సో చూస్తున్నారు కదా వ్యూవర్స్, చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు సార్. అయితే మీరు వచ్చి చూసుకొని రిజిస్ట్రేషన్ చేసుకొని పక్కా డాక్యుమెంట్స్ తీసుకొని మాతో MOU చేసుకొని మీరు మాతో ట్రావెల్ చేయొచ్చు అని చెప్తున్నారు. వచ్చిన ప్రాఫిట్ని 50-50 చేసుకుంటాం కాబట్టి నేను కష్టపడి దగ్గరుండి చేసుకుంటానని చెప్తున్నారు. సో ఇలాంటి వెంచరే ఇంకోటి కూడా స్టార్ట్ చేశారు, అది కూడా మన వీడియోలో మనం చూపిస్తాం. నెక్స్ట్ ఆ సైట్ దగ్గరికి వెళ్తున్నాం, అది కూడా మీకు చూపిస్తాం, విజువల్స్ చూడొచ్చు మీరు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. రైట్ సార్.